అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒక నిమిషం. ఇది ఒకనే ఈ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్స్ పెట్టినప్పుడు నాకున్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, జనసేన కూర్చోండి అందరూ, దయచేసి కూర్చోండి. మిగతా వాళ్ళు వెనకన్న వాళ్ళు కనిపించిన కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది నాకున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు దాకా రాని వాళ్ళని, దూరంగా ఉండే సమాజాన్ని ఇంతమందిని కలిపి సినిమాల ద్వారా నాకున్న సంపాదించిన అఖండమైన మీ ప్రేమని అంటే మీకు నా మీద ఉన్న ఇష్టం కానీ, నాకు మీ మీద ఉన్న గౌరవం కానీ మనం పరస్పరం మహా చేసుకోగలిగితే ఒక మంచి సమాజానికి చిన్నపాటి మంచి చేయగలం. ఒక మంచి పని, లేదంటే ఒక చిన్నపాటి ఎన్జిఓ పని. కానీ అదే పాలిటిక్స్ కానీ సంపూర్ణంగా మనం ఇంత బలం ఉంది మనకి, ఇది మన రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడే పరిస్థితులు ఉంటే నిజంగా మనం ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం కానీ గౌరవం కానీ అది రాష్ట్ర అభివృద్ధికి చాలా బలంగా తోడ్పడుతుంది. అది అలాంటి మీరున్నారని చెప్పే నేను జనసేన పార్టీ, మీరున్న నమ్మకంతోనే పార్టీ పెట్టాను తప్ప ఏదో వేల కోట్లు, ఏదో అపరిమితమైన మేధో సంపత్తి ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. నాకున్నదల్లా మనస్ఫూర్తిగా ప్రేమతోటి సమస్యల కోసం ఉండిపోయే వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఇందాక వెళ్తే మన విశాఖ నుంచి 2500 మంది డ్యాన్సర్స్ సంబంధించి ఒక సమస్య వచ్చింది. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఏదో ఎవరో 2-3 డ్యాన్సులు చేశారని చెప్పి మొత్తం పోలీస్ శాఖ అందరికీ చేస్తే దాదాపు 2500 మంది కుటుంబాలు గత కొద్ది నెలలుగా జీవనోపాధికి దూరమైనవి. దీన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అలా ఏ మూలకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కొన్ని సమస్యలు ఉంటాయి. నేను రెగ్యులర్ పాలిటీషియన్ కాదు. మా తాత పొలిటికల్ లీడర్ కాబట్టి నేను వచ్చిన వ్యక్తిగా నిజంగా ఎవరు నన్ను రమ్మని చెప్పలే పాలిటిక్స్కి. సినిమాలోకి రాకముందు నుంచి చాలా ఆవేదన ఉండేది. నాకెప్పుడు ఒక అన్యాయం అక్రమం నాకెప్పుడు జరగలా. నాకు అన్యాయ అక్రమం జరిగితే నేను ఎదుర్కొన్నాను వ్యక్తిగతంగా. కానీ నాలాంటి వాళ్ళు నిస్సహాయాలు చాలామంది ఉండి, నాకు ఇంతమంది ప్రేమనిచ్చే సోదరులు ఉండి, ఈ బలాన్ని నేను సమాజానికి దేశానికి వాడకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. అందుకని నేను నిర్ణయించుకుంది, అవకతవకలున్న రాజకీయ వ్యవస్థకి కేవలం నేను సినిమాలు చేశాను కానీ నేను ఎప్పుడు సినిమాలు సంపూర్ణంగా లేను. ఎందుకంటే నాకు ఎంతసేపు ఎంతో కొంత ఒక అవినీతి మీద, అన్యాయం మీద ఒక ఎదురు తిరిగే బలమైన గొంతు లేకపోతే ఈ అక్రమాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఆలోచించి ఒక 10 సంవత్సరాలు ఆలోచించాను, ఒత్తిడి తీసుకోగలనా లేదా రాజకీయాల్లోనే. మరి పొద్దున్న లేచినప్పుడు తిడతారు, అదే సినిమాలు ఉంటేనేమో అందరూ బాగా మెచ్చుకుంటూ ఉంటారు. అదే రాజకీయ రంగంలో రాగానే తిట్టడం స్టార్ట్ చేస్తారు, కొంతమంది దూరం అవ్వాల్సి వస్తే. నేనేమనుకున్నానంటే, మనసులకు దగ్గర అవ్వాలనుకున్నప్పుడు కొంతమంది తిట్లు నాకు పెద్ద ఇబ్బంది కలిగాయి. అలాగే రాజకీయాలు అనగానే నేను దీన్ని ఒక వృత్తిగా తీసుకున్నాను. ఏదో ఒక రోజు వచ్చేసి, ఎందుకంటే ఒక ప్రయాణానికి సిద్ధమయ్యాను. నేను ఒక ప్రయాణానికి సిద్ధం అవ్వడానికి, ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధం అవ్వడానికి నేను ఒక 10 సంవత్సరాలు ఆలోచించాను. 2003 నుంచి మధ్యలో పిఆర్పి పార్టీలో చేసినప్పటికీ కూడా నేను ఆలోచించాను, నిలదొక్కుకోగలనా లేదా. నా కోపం ఉంది, ఆవేదన ఉంది. మొన్న ఈ మధ్యన ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆవేశం తగ్గించుకోవాలంటే అలాగే ఆవేశంతో మాట్లాడతారు అంటే ఆవేశం ఎవడుకుంటుంది?
ఆవేదన ఉన్నోడికి ఆవేశం ఉంటుంది. కడుపు నిండిన వాళ్ళకి ఆవేశం ఏముంటుంది? కడుపు నిండిన వాళ్ళకి మెత్తగానే మాట్లాడతారు. నాకు కడుపు దహించుకుపోతూ ఉంటుంది, అన్యాయాలు చూస్తుంటే, అక్రమాలు చూస్తూ ఉంటే ఆవేశమే ఉంటుంది, ఆవేదనతో ఉంటుంది. ఆవేదనతో ఉన్న వ్యక్తిని కాబట్టి ఆవేశంగా మాట్లాడుతున్నాయి. కడుపు నిండిన వ్యక్తిని కాదు. మేము డబ్బులు సంపాదించగలనేమో ఇంకా, కానీ నాకు అది కాదు. నాకు నిజంగా విపరీతమైన కోపం ఉంది నాకు. కానీ దాన్ని కూర్చోబెట్టి ఆ కోపాన్ని నిష్ప్రయోజనంగా ఏదో ఒక 2 మాటలంటే కదా దాన్ని ఒక బలమైన ఒక పొలిటికల్ పార్టీ రూపంలో తీసుకొచ్చి, మనకి జలసాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక మనిషికి కోపం వస్తే అది వ్యక్తిగతం అయిపోతుంది. అదే ఒక సమూహానికి కోపం వస్తే అది ఒక ఉద్యమం అవుతుంది. ఆ మాట ఎందుకు వచ్చిందంటే, ఏదో మాట్లాడుతాను నేను త్రివిక్రమ్ గారితో, నా ఒక్కడికి కోపం వస్తుంది, ఎక్కడ ఉంటుంది సార్ దానికి, నాలాగే చాలామంది సమూహంగా కలిసే కదా అది ఉంటుందంటే అప్పుడు ఆయన ఉద్యమం అని మాట్లాడినారు. అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, జనసేన అనేది ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక రాజకీయ ఉద్యమంతో నేపథ్యంతో కూడిన విధానంలో సాగుతూ ఉంది. ఎందుకంటే పూర్తిగా అవినీతి వ్యవస్థలో ఎలా నువ్వు నిలదొక్కుంటావు అని అడుగుతూ ఉంటారు. ఒక కమలం కూడా బురదలో నుంచే బయటకు వస్తుంది. రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయాలని నువ్వు దిగాలి. ఈ తెల్లటి బట్టలకి మురికి అంటుద్ది, మురికితో నిండిపోద్ది. నాకు సిద్ధం దానికి. ఎందుకంటే భావి తరాలకి నిజంగా దిశానిర్దేశం చేయాలి. ఇందాక మనకి నిన్న చాలామంది ఎన్జిఓస్తో మాట్లాడుతుంటే కూడా రాను రాను మనకి వైజాగ్ లాంటి ఏరియాలో కూడా కేవలం సంపద కొద్ది మందికే, రాజకీయ పరంగా అండదండలు ఉన్న వాళ్ళకే అభివృద్ధి, మిగతా వాళ్ళకి కాదు. మిగతా వాళ్ళు పడేస్తే మనం ఎంగిలి మెతుకులు ఏరుకునే వాళ్ళకుంటే ఇవన్నీ అలాంటి వ్యక్తులు కోకొల్లలుగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఆఫ్ చేయడానికే కదా మనం ఉంటాం. కొంచెం తగ్గించండి. ఎందుకంటే వీళ్ళని మనకు సమస్య ఎక్కడుంది, నాకు ఎంత కష్టమైన బాధ్యత అంటే, నాకు మొత్తం వీళ్ళెవరికి లేదు, నేను చాలా ఒక్కనే ఉంటాను అనుకుంటే పార్టీని అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళాను. కాకపోతే నేను ఎందుకు నమ్ముతానంటే, బంగారపల్లి అంటే ఒక చిన్న ఇక్కడ ఆడపడుచులు ఉన్నారు, మీ మెడలో ఉన్న ఒక బంగారు నగ చూస్తుంటే దాంట్లో కొంత రాగి కలిసి ఉంటుంది, లేకపోతే అది చక్కటి నగలా రాదు బయటికి. అలాగే వ్యవస్థలో ఒక పార్టీ ఉండాలంటే అందరినీ కలుపుకెళ్ళే పరిస్థితి. కూర్చోబెట్టి అవినీతి ఉంటుంది మన పక్కనే, నా పక్కనే ఉంటుంది అవినీతి, నుంచొని ఉంటుంది నా పక్కనే. నిన్న విజయనగరం నుంచి వీళ్ళందరూ మాట్లాడుతాం, మన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే నేను ఒకటి చెప్పాను, మీరు వాళ్ళని రానివ్వకూడదు వీళ్ళని రానివ్వకూడదు అంటే, నేను అందరితోటి రానివ్వాలి. ఎందుకంటే ప్రపంచం ఒక్కళ్ళది కాదు. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, అవినీతి పరులు మన పార్టీలోకి వచ్చినా వాళ్ళు నీతివంతులుగా మారిపోవాలని కోరుకుంటాను నేను. అవినీతి పరులు వచ్చి అంటే నేను గంట గారిని నేనైతే ఆహ్వానించాను పార్టీలోకి, మీకు అది కూడా చెప్తున్నాను. అంటే నాకు బాగా తెలుసు ఆయన, నాకు ఆయన మీద కోపం ఎన్ని లేదు, కానీ ఆయనకి మనకి సరిపడదు ఆలోచన ధోరణి అంతే. కానీ ఎలా ఉండాలంటే, అలాంటి వ్యక్తులు, ఆయనని కాదు అలాంటి వ్యక్తులు వచ్చినా కానీ వాళ్ళు దోచిన ఆస్తులు ప్రజలకు ఇచ్చేయాలి, అంత సంస్కరింపబడాలని కోరుకుంటారు. అంటే నువ్వు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పక్కనే అవినీతి పనులంతా ఉండిపోయి నేను రాను, బురద ఉంది కాబట్టి బురదలో దిగనంటే నువ్వు మరి అద్భుతమైన కమలం ఎలా వస్తుంది? బురదలో నుంచే ఒక కమలం వస్తుంది, అదే భగవంతుడికి నివేదన ఇవ్వబడుతుంది. అలాగే జనసేన కూడా అవినీతిమయంలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థలో నుంచే వస్తుంది. దీనిని తీసుకెళ్ళి మన ప్రజలకు ఏదైనా మంచి చేయగలిగితే ప్రతి ఒక్కరికి అదే మన నివేదన. ఇందులో నన్ను తిడతారు, నాకు మట్టి అంటగడతారు, అన్నీ అంటగడతారు తెలుసు నాకు. కానీ విసిగిపోయిన ఎవడో ఒకడు దిగి పోరాటం చేయకపోతే, బలంగా ఎదుర్కోకపోతే ఈ వ్యవస్థని మరింత అధోగతికి చూశారు కదా, మనకి స్పెషల్ సిట్ టీం అని చెప్పి ఇంత అవినీతి, ఇంత అడ్డగోలుగా భూ కబ్జాలు జరిగితే ఎవరు మాట్లాడలేకపోయారు. ఈ రోజున నేను ఒక్కడినే వెళ్దాం, ఇంకెవరితో కలవను అనుకుంటే వీగిపోతారు పోరాటాలకి.
రాజకీయ వ్యూహం ప్రజలకు ఎలా కావాలి, మనకు ఎలా కావాలి అనేది రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి. రాజకీయ శాస్త్రాన్ని, మిలిటరీ సైన్స్ని, పొలిటికల్ సైన్స్ని, సోషల్ సైన్సెస్ని చదివి అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటూ ఉంటాను. అన్ని అవగాహన చేసుకున్నవాడిని. రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి, నేను ముందుకు తీసుకెళ్తాను. ఏమీ లేకుండా ఒక్క మనిషి లేడు మన పక్కన. పట్టుమని ఒక 150 మంది కుర్రాళ్ళు, మీలో ఎలా ఉంటారు అలాంటి కుర్రాళ్ళు, ఒక 10 మంది ఆడపడుచులు. జనసేన పార్టీ పెట్టినప్పుడు చూపిస్తాను ఎప్పుడన్నా. నేను 150 మంది ఎవరు ఆ వ్యక్తులను మీకు ఎప్పుడన్నా చూపిస్తాను. మీరు ఆశ్చర్యపోతారు, వీళ్ళ అంటారు మీరు. అంటే మీకు చాలా ధైర్యం కూడా వస్తుంది. ఎంత ధైర్యం వస్తుంటే, నేను మీకు భరోసా ఇవ్వడానికి అలాంటి వ్యక్తులను పెట్టాను. గొప్ప మేధావులను పెట్టలేదు నా పక్కన. మామూలు సాధారణ మనలాంటి మనుషులు, మామూలు మనుషులు. వాళ్ళు మన పార్టీ, వాళ్ళే మన మొదటి అడుగు. అలాంటి వాళ్ళు ప్రతి చోట, ప్రతి గ్రామాన, ప్రతి నియోజకవర్గాన, ప్రతి వీధిలో, వాడలో ఉన్నారని నాకు తెలుసు. ఆ నమ్మకంతో నేను జనసేన పార్టీ పెట్టాను. లేకపోతే మనకెక్కడి నుంచి ధైర్యం వస్తుంది? మీరు లేకపోతే నా ధైర్యం ఎక్కడ? మీరే నా ధైర్యం, మీరే నా కవచం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఇది యుద్ధం మొదలుపెట్టాం 2014లో. ఒకవైపున తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళంటే కూర్చోబెట్టి, ఈ రోజున చూడండి మనకి ఉత్తరాంధ్రకు సంబంధించిన వెనకబడిన కులాలన్నింటినీ తెలంగాణలో ఓసీ కులాలుగా చేశారు. దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడరు, అధికార పక్ష నాయకులు మాట్లాడుతుంది. నాకు ఎప్పుడు నిజంగా నా కులాల ప్రస్తావన తెలియదు నా జీవితంలో. నేను దాదాపు ఒక 6-7 సంవత్సరాల వరకు నాకు ఎప్పుడు కులం గురించి చెప్పి నాకు తెలియదు. కులాలు ఇవన్నీ అర్థం చేసుకున్నాను, కులాలు ఉంటాయని. కానీ అవి ఎప్పుడు నాకు ప్రభావం చూపించలేదు. వాటిని అర్థం చేసుకోవాలి. మన ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి అర్థం చేసుకుంటాం. కుల వ్యవస్థని అర్థం చేసుకోవాలి. మన సామాజిక వ్యవస్థలో అది భాగం. అది ఇవన్నీ అర్థం చేసుకొని అండ్ మనకి కూర్చోబెట్టే నాయకులు ఈ రోజున ఒక్కరు కూడా మనకు మాట్లాడేవాళ్ళు. తెలంగాణలో మనకు ఉత్తరాంధ్రకు సంబంధించిన వెనుకబడిన కులాలని ఓసీలుగా పెడతానంటే, ఇలా ఒకటి కాదు, అనేక సమస్యలు. ఇవన్నిటిని అర్థం చేసుకొని నేను ముందు మాట్లాడడానికి, ఒక్కొక్క సమస్యను అర్థం చేసుకుంటూ, అకలింపు చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ మరింత లోతుగా తీసుకెళ్ళి మాట్లాడడానికి ఒక్కడే ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్యన పెద్ద నాయకులు వస్తున్నారు. కానీ జనసేనకి మొదటి రోజున ఉన్నది మీరే, ఆఖరి వరకు ఉండేది మీరే. అది నాకు బాగా తెలుసు. అందుకనే స్ట్రక్చర్లో కూడా, అది సిటీ స్ట్రక్చర్, పొలిటికల్ పార్టీ యొక్క నిర్మాణం కూడా ఎలా చేశారంటే, మొత్తం మీరు బలంగా ఉంటారు. నాయకులు వస్తే వాళ్ళ అనుచర వర్గాన్ని వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ మన మటుకు నిలకడగా ఉండే స్ట్రక్చర్నే పెట్టాను, పొలిటికల్ పార్టీ స్ట్రక్చర్నే. అలాగే మీలో కూడా వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మున్సిపాలిటీ స్థాయి నుంచి ప్రతి ఒక్క వర్కింగ్ కమిటీ అని ఒకటి పెట్టాను. అలాగే ఒక ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎక్కువ బాధ్యతలు నిర్వహించేవాళ్ళు. అలాగే చిన్న పార్టీ పొజిషన్స్ ఏమైనా ఉంటే, ఆ స్థాయి పొజిషన్స్ ఏమైనా ఉంటే అది మీరే ఎన్నుకోండి, నేను ఎన్నుకోను. మీకు 25 మందికి నేను గుర్తిస్తాను మిమ్మల్ని. ప్రతి ప్రాంతంలో ఏ వ్యక్తి మిమ్మల్ని లీడ్ చేయాలనేది మీరే ఎన్నుకోండి, మీ 25 మంది కలిసి. అలాగా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో కూడా ఇదే స్ట్రక్చర్ పెట్టాను. ఇది నిర్మాణం నేను వదిలేసిన ఈ రోజుకి ఇది సంపూర్ణంగా జరగడానికి కొంత సమయం తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మనందరం రాజకీయాలే కొత్త. కానీ నాకు రాజకీయాలు కొత్త కాదు. నాకు చిన్నప్పటి నుంచి విపరీత రాజకీయ అవగాహనతో పెరిగిన వాడిని. సడన్గా సినిమాలకు వచ్చి నేను సినిమాల్లో పేరు వచ్చింది కదా అని చెప్పి రాజకీయాలకు వచ్చిన వాడిని కాదు. నేను నిజంగా ఏదో చెయ్యాలని తప్పనున్నవాడిని చిన్నప్పటి నుంచి. అలాగే ఇప్పుడు నేను పంపించబోయే లిస్టులో మీ ఎవరి పేర్లన్నా మిస్ అయితే మటుకు ఇది నిరంతరంగా సాగేది కాబట్టి
మళ్ళీ ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి కరెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఇది ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను, మీ అందరికీ చాలామందికి సందేహాలు ఉంటాయి. వీళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆ పార్టీ నుంచి వచ్చారు, లేదు వీళ్ళ మీద ఈ అవినీతి ఆరోపణలు ఉన్నాయంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన అవన్నీ నాకు తెలియనంత అమాయకుడేం కాదు. పగలు జనసేన చెప్పి రాత్రి గంట గ్యారంటీకి వెళ్ళే వ్యక్తులు కూడా నాకు తెలుసు, తెలియకుండా ఎందుకు ఉంటుంది. మీరు రాత్రులు మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళి కలుసుకున్నారు, ఏమైనా పెద్ద ఇబ్బంది ఏముండదు. కానీ ఎవరితోనా కలవచ్చు, తినవచ్చు, మీరు ఇబ్బంది లేదు. కానీ పార్టీ దగ్గర ఐడియాలజీని మటుకు ఒక నిమిషం, ఎవరు ఏమి చేసినా ఒక నోటెడ్, థ్యాంక్ యూ. ఎవరు ఏం చేసినా, ఎవరు ఎటువైపు వెళ్ళినా కానీ జనసేన పార్టీ సిద్ధాంతాలకి, మూల సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి. ఒకవేళ వాళ్ళు కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడివేయచ్చు, లేదంటే అమ్మేయచ్చు అంటే నేను అంత బలహీనుని కాదు. అంటే నేను అంత బలహీనమైన వ్యక్తిని కాదు. ఒక మాట అంటే కూర్చోబెట్టి కుంచుకుపోయాను, మాట దెబ్బ పడితే ఇంకా దెబ్బకి పెరిగిపోతాను, మళ్ళీ దెబ్బ కొడితే ఇంకా బలం వచ్చేస్తున్నాను. వాటికే నేను భయపడిన, వాటికే ఆలోచించను. కాకపోతే ఏంటంటే అందుకని ఫస్ట్ మీరు నా గురించి ఎక్కువ సెన్సిటివ్గా ఉండకండి. మీరు ఉండాల్సిందల్లా బలంగా మార్పు రావాలబ్బా, మార్పు వచ్చి తీరాలి. దీనికి బంగారు పళ్ళానికి కూడా గోడ చేర్పు ఉండాలంటారు. అలాగా మనం ఈ వ్యవస్థలోనే ఎదగాలి, వేరే వ్యవస్థ ఏం లేదు. ఎవరు అవినీతి పరులో ఎవరి నీతి పరులో చెప్పలేము. 1% ఎక్కువ తక్కువ అందరూ మన చుట్టే ఉంటారు. కానీ వీళ్ళని తప్పించుకొని రాజకీయ పార్టీ చేయడాలు కుదరవు. నాకు తెలిసినవాడిని, అర్థం చేసుకున్నవాడిని లోతులుగా. నేను వీళ్ళెవరికి వద్దని చెప్పి నేను వెళ్తే ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకోవాలి, అంతకుమించి వేరే పని చేయలేను. కానీ సమాజాన్ని మార్చాలంటే ఈ బురదలో దిగాలి. అవినీతి పరులతోటి చెయ్యి కలపాలి, భుజం కలపాలి. నా ఛాలెంజ్ ఒకటే, నా నీతి నిన్ను మంచోడిగా చేస్తా, నీ అవినీతి నన్ను చెడ్డోడుగా చేస్తా అంటే మీకు చూపించాను. నేను చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణ, అప్పటికి ఆయన మీద కూడా చాలా క్లీన్ వాతావరణం ఏం లేదు కదా, ఆయన మీద కూడా క్లీన్ ఇమేజ్ నాకు తెలుసు. ఉన్నంతలో తక్కువ ఇమేజ్ ఒక ఈయనకి ఆయన సపోర్ట్ చేశాను. ఆయన సపోర్ట్ చేసినప్పుడు అసలు నేను ఇలాంటి వ్యక్తులతో నేను కలవకూడదు, చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తానంటే వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని తపస్సులు చేయాలి. ఇక్కడైతే ఉండడానికి పనికిరామా. బాగా తెలుసుకున్నవాడిని, అర్థం చేసుకున్నవాడిని. 2009లో దెబ్బ ఓడిపోయిన తర్వాత వచ్చి బంతిలా పైకి వచ్చి పార్టీ పెట్టిన వాడిని, అవమానాల నుంచి పార్టీ పెట్టిన వాడిని. అంటే ఇంత ఆలోచించుకొని వచ్చా నా మీద పడతాయి, డబ్బులు ఉండవు. మధ్యలో అడుగుతారు ఎందుకు అటు ఇటు తిరగలేకపోయావంటే, ఊళ్ళు తిరగడానికి డబ్బులే 150 మంది 200 మంది తీసుకెళ్ళాలంటే కనీసం వాళ్ళు భోజనాలు పెట్టాలి కదా. ఇష్టంతో వస్తారు మన అభిమానులు. కారులో పెట్రోల్ పోయించుకోవాలి కదా, ఉన్న డబ్బులు అవి చేసాం. ఎవరో దాతలు ఇచ్చిన డబ్బుల మీద కూర్చోబెట్టి పార్టీ నడుపుతూ ఉంటాం. ఇవన్నీ తీసుకొని ఒక నిమిషం, అది ఏముంది, స్ట్రింగ్ ఆపరేషన్ ఏముంది, మామూలు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, చాలా సీక్రెట్గా జరుగుతుంది మీటింగ్. మీ భుజం వెనకాల కెమెరా పెట్టి ఇలా అంటే కూడా అది కూడా స్ట్రింగ్ ఆపరేషన్ అంటే ఏం లేదు. ఒక చిన్న మీరే చూడండి, ఒక సీక్రెట్గా ఈ మీటింగ్ జరుగుతుందని చెప్పడానికి ఇంతమంది ఉంటే ఒక చిన్న వీడియో క్యామ్ మన సెల్ ఫోన్ తీసుకోండి, తలకాయలు కనిపించకుండా పవన్ కళ్యాణ్ ఇలా కనిపించకుండా ఉంటే, పవన్ కళ్యాణ్ సాయిప్రియ రిసార్ట్స్లో చాలా సీక్రెట్గా ఒక 2000 మందితో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టాడు. అది వాళ్ళు చెప్పేది. అది ఇవన్నీ తట్టుకోవడానికి మామూలు గుండె అయితే పేలు చచ్చిపోద్ది, నరకం ఉంటుంది. అరే ఇది మామూలు గుండె, ఇది అవమానాలు తట్టుకునే గుండెది, ఆరోపణలు ఎదుర్కొనే గుండెది, అవినీతిని ఎదిరించే గుండె. తట్టుకుంటా నిలబడతాం. నేను నీకు చెప్తున్నా, నీకు మాటిస్తున్నాను, నాకు
బలంగా నిలబడటానికి వచ్చాను, ఇక్కడికి ప్రయాణం చేయడానికి వచ్చాను రాజకీయాల్లోకి. 60 ఏళ్ల తర్వాత వచ్చేసి బాబు నాకు మనవళ్ళు పుట్టేశారు, కొడుకులు పెద్దోళ్ళు అయిపోయి ఇప్పుడు నాకేదో చేయాలందని నెల రాలా. 30లో డిసైడ్ చేసుకున్నా. 2003లో 30లో ఒక 30 సంవత్సరాల పైన ఉన్నప్పుడు డిసైడ్ చేసుకుని రావాలని. ఇంకా బలం ఇప్పుడు నా స్టార్ట్అప్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా వచ్చింది నాకు స్టార్ట్అప్ కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది. నాకు రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తామని నాకు అనిపిస్తూ ఉంది. మొన్నటి కంటే కూడా ఒక 4 3 ఎక్కువ ఇస్తారంటే మాకు డబ్బులు ఎంత ఉన్నాయనుకుంటున్నాను. అంటే అన్నీ వదిలేస్తే డబ్బులు అక్కడ పెరిగినప్పుడు మీ సినిమాలు చేయండి సార్ అంటే మేబీ అది నన్ను లాగుతున్నారేమో నన్ను కూర్చోబెట్టని. సో ఏదైనప్పటికీ ఇవన్నీ ఎందుకు వదిలి వస్తున్నానంటే నాకు నిజంగా ఒక బలమైన సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేయడానికి వచ్చాను. దీంట్లో ఒడిదుడుకులు ఉంటాయి, జయాలుంటాయి, అపజయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇది మనిషి తాలూకు నిండుతనం. ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అత్యంత ఉన్నతమైన విజయాలను చూశారు మీరు చూడటం వల్ల. దెబ్బలు తిన్నాను, సినిమాలు ఆడలేదు, కానీ నేను మటుకు నిరంతరం నడుస్తూనే ఉన్నాను, ఎక్కడ ఆగలేదు. రాజకీయాలు కూడా అంటే రాగానే మనకి రాజకీయ రంగంలో రాగానే ఏమనుకుంటాం, అంతా చాలా అద్భుతంగా ఇక్కడి నుంచి వచ్చాను కాబట్టి ముఖ్యమంత్రి అయిపోవాలి, వెంటనే అయిపోవాలి. నేను అట్లా అనుకోను. నేను పని చేస్తాను, నేను పని చేస్తాను, నేను సమస్యల మీద పని చేసుకుంటూ వెళ్తాను. ఆ స్థానం, అది ముఖ్యమంత్రి స్థానం ఎవరు ఎట్లా ఇస్తారనేది అది మీ అందరి ఇష్టం. అది ప్రజలు ఎంతమంది నాకు, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి అయితేనే నేను పని చేస్తాను అనుకోలే. నేను చేసే పనిని నన్ను అత్యంత ఉన్నతమైన స్థానంలో పెడితే అది తిరిగి ప్రజలకి, ప్రతి ఒక్కరికి వారి పాదాలకు అది నివేదనగా ఇస్తాను తప్ప అది నేను ఉంచుకునేది కాదు, నాకు అవసరం లేదు. అలాగే మన వైజాగ్లో ఇంత కాలుష్యం ఉంది, దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో మనకు స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఈ రోజుకి దానికి ఉపాధి అవకాశాలు ప్రామిస్ చేస్తామని ఇచ్చేవాళ్ళు లేరు. మన ఇంతమంది అర్బన్ ఏరియాస్లో, ముఖ్యంగా నగర ప్రాంతాల్లో దిగువ మధ్య తరగతి పేదలకి సరైన ఇల్లు వస్తువులుండవు. దీని గురించి నేను ఎంత పరిష్కరిస్తాననే కంటే కూడా ఎంత పోరాటం చేస్తాననేది ముఖ్యం. నేను మాట్లాడుతూ ఉంటాను, నేను పరిష్కరిస్తూ ఉంటాను, ఇది సాగుతూ ఉంటుంది. అందుకే నేను అనేది నేనేదో ఆకాశం నుంచి మనులు మాణిక్యాలు తెస్తానని చెప్పను, కానీ మీతో పాటు నడుస్తాను, మీతో పాటు ముందుకెళ్తాను, మీతో పాటు మీ సమస్యల్ని పరిష్కరిస్తాను. అందుకని ఇంత నాకేమున్నదంటే అందరూ మాట్లాడతారు ఈ నాయకులు వెంట వెళ్ళండి, ఈ నాయకులు వెంట వెళ్ళండి అంటే నాకు ఒకటే చెప్తాను. అన్ని ప్రాంతాల నుంచి మన విజయవాడలో మీటింగ్ జరుగుతున్నప్పుడు అన్నా నేను మిమ్మల్ని నమ్ముతాం, వీళ్ళు ఎవరిని నమ్మమంటున్నాను అంటే నేనేమంటానంటే కరెక్టే అది. అంటే ప్రతి ఒక్కరికి నేను 2009లో పిఆర్పి టైంలో కూడా చూశాను. నాకెప్పుడు నేను చిన్నప్పుడు ఎంత పెద్ద నాయకుడైనా సరే నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా నాకు అభివాదం చేస్తే నేను చాలా మనస్ఫూర్తిగా అభివాదం చేస్తాను, ఇష్టంతో, ప్రేమతో, గౌరవంతో నా సాటి వాళ్ళని. కానీ ఎవరిని కూడా స్థాయి ఎదిగిపోయే కొద్దీ, ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు అన్నారండి ఒకసారి, నేను అక్కడ కుక్కను నుంచోబెడితే గెలుస్తాను, ఎక్కడ తెలంగాణలో ఒక ఊరిలో కల్వకుర్తి దగ్గర ఎక్కడ. అంటే నాకు ఎప్పుడు కూడా నా మనసులో కూడా అలాంటి పదాలు ఉండవు. నాకు ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి ఇది గాడ్ పార్టికల్ అంటాం, దేవుడి అణువు మీలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది, నాతో సహా అందరిలో, మనందరిలో. ఆ దేవుడి ఆ పార్టికల్, గాడ్ పార్టికల్కి నేను అత్యంత గౌరవిస్తాను. అందుకే నేను ఎవరిని కూడా తగ్గించను, మనసులో కూడా కలవలేకపోవచ్చు, ఇంకోటి అయ్యవచ్చాము, కానీ నా మనసులో మటుకు ఎవరి మీద అగౌరవ భావం ఉండదు. నన్ను విమర్శించే వాళ్ళ మీద కూడా వదిలేస్తాను ఫోన్లేని. మరీ ఇంకా స్థాయి దాటి అందరినీ మాట్లాడుతూ ఒకసారి గట్టిగా మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే బాబు పౌరుషం లేక, ఆత్మగౌరవం లేక కొంచెం కొంచెం తాగండి నేను చెప్పడానికి. మరీ ఇంకా స్థాయి దాటితే ఇంకా అది వేరే విషయం అనుకుంటుంది ఆ పరిస్థితిని బట్టి. అలాగే ఇది నేను కోరుకుంటుంది ఏంటంటే ఈ స్ట్రక్చరు, ముఖ్యంగా మనకున్న బలం ఏ పార్టీకి లేదు. ఒకసారి మన బలం మన బలహీనత కూడా అయిపోవచ్చు. మనందరం ఏకతాటిపైన రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందరికీ నేనంటే వ్యక్తిగతంగా ఇష్టం, కానీ అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి ఒకరితో ఒకరికి పడదు. నేనేమంటానంటే దాన్ని ఫస్ట్ భయపడద్దు అంటాను. పడాలని ఏముంది, పడదు. ఒక ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ దగ్గర ఒక కంచం అన్నం తింటే అందరం కూర్చుంటే భిన్న అభిప్రాయాలు ఉంటాయి.
ఇల్లు వదిలి వెళ్ళిపోలేం కదా. ఒకసారి వెళ్తాం, అలిగి వెళ్ళిపోతాం, అమ్మ మీద బయటికి వెళ్ళిపోతాం. అలాగే మళ్ళీ అందరం కూర్చుంటాం, కుర్చీలు విసిరేసుకుంటాం, బాటిల్స్ పాలు కొడతాం, కానీ మళ్ళీ వస్తాం అందరం దగ్గరికి. ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే నేను ఒక కొత్త తరానికి ఒక రాజకీయం తాలూకు అవసరాన్ని గుర్తింపజేస్తున్నప్పుడు ఫస్ట్ కొత్త మెడిసిన్ వచ్చేటప్పుడు ఇబ్బంది ఉంటుంది, బాడీ తోస్తుంది బయటికి. ఏంటి గాజువాక అన్ని ప్రాంతాల నుంచి అడుగుతారు, చూద్దాం భగవంతుడు ఎలా చెప్తా. ఆ కమిటీ, ఎలక్షనీరింగ్ కమిటీ ఎలా నిర్ణయిస్తే అన్నీ చూసి బాగోగులు చూసి వాళ్ళు ఏం నిర్ణయిస్తే దాన్ని ఇంకా నాకు పరిమితమైన తెలివితేటలు ఉంటాయి, పరిమితమైన అవగాహన ఉంటుంది. ఒక నిమిషం తీసుకుంటాం, అది ఎవరికైనా ఇచ్చేసాను. అరవదు ఒక నిమిషం చేద్దాం. ఇన్ని నియోజకవర్గాలను కదా, ఏ నియోజకవర్గం ఎక్కడ, ఏ జిల్లా చూద్దాం. నాకు చెప్పాను కదా కమిటీ నిర్ణయించిన, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం. ఇది ఇస్తారు, నాకే ఇస్తారు బాబు. విను, కూర్చో, శాంతించు. మీకు తెలుసో లేదో, నాకు చిన్న పేపర్ ముక్క ఇచ్చిన నేనే తీసుకుంటాను దాన్ని, నేను వదలను. ఎక్కడి నుంచి వస్తాయి మాటలు? అందరితో కలవబట్టిలా మాటలు వస్తే 25 పేజీలు బియ్యం కాదన్నా 25 సంవత్సరాల భవిష్యత్ అని మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అబ్బాయి, ఒక కుర్రోడు మాట్లాడితే ఆ మాటలు తీసుకున్నాను. అంటే మీరు చెప్పిన ప్రతి సూచనని పేపర్ ముక్క అనుకోను, చాలా విలువైనది అది. నాకు తెలుసు దానికి ఎంత గౌరవం. దయచేసి మీరు ఎప్పుడు నేను తగ్గిస్తాను అనుకోండి. వాళ్ళు ఎవ్వరు కూడా నేను చెప్పింది తిరిగి వచ్చి నా కారులో రావాలి, లేదా నా రూమ్లోకి వస్తాయి ఇవన్నీ. ఎప్పుడు కూడా మీరు వాళ్ళు సందేహించకండి, ఎందుకంటే నేను పాటిస్తాను. నాకు ఇలా మీరు చెప్పారు కదా, నాకు గుర్తుంటుంది. అలాగే మనం ఒక కొత్త తరాన్ని ఆవిష్కరింపజేస్తున్నాం. అంటే ఇంతమంది కలిసి ఒత్తిడి పెడితే తప్ప ప్రభుత్వం మారదు. అలాగే నేను ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి నేను వెళ్ళిపోగలను, కానీ నాకు అనవసరం ఏంటంటే నాకు అలా అయితే నాకు సుఖం అనిపించలేదు. రాజకీయాల్లోకి రావాలి, మాట్లాడాలి, పోరాటం చేయాలి, మార్పు తీసుకురావాలి. మనది ఎంతైతే శక్తి మనకు భగవంతుడు ఇచ్చాడో దాన్ని ఖచ్చితంగా దాన్ని సమాజానికి ఇస్తాను. ఈ ప్రాసెస్లో నేను అందరికీ సంపూర్ణమైన న్యాయం చేస్తానని కూడా నేను చెప్పట్లేదు. కొంత గుర్తించలేకపోవచ్చు, కొంతమంది స్ట్రగుల్ పడవచ్చు, కానీ ఈవెన్చువల్గా వాళ్ళు ఎవరైతే బలమైన, నాకు కూడా సడన్గా వచ్చేసిన అర్ధరాత్రి రాజకీయ నాయకులు అయిపోదామంటే, లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అదేదైనా పదవి కాదు నాకు అది. నేను ఎందుకు 2009లో నేను అనకాపల్లి నుంచో వైజాగ్ నుంచో ఎంపీగా పోటీ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు నేను? ఎందుకంటే నాకు ఒక ఎంపీ అయిపోవడం, ఒక ఎమ్మెల్యే అయిపోవడం నాకు ముఖ్యం కాదు. నేను వచ్చి ఏదైనా మార్పు చేయగలిగే పరిస్థితుల్లో ఒక పాలసీ మేకర్గా ఉంటే అది కదా దానికి అర్థం. అందుకే నేను అర్థం చేసుకున్నాను. వ్యక్తులను చూశాను. ఉదాహరణకి మన గంటా గారు లాంటి వ్యక్తులు 2009లో ఉన్నారు. చక్కటిగా పక్షుల్లాగా వస్తారు, పక్షుల్లాగా ఎగిరిపోతారు. మంచిదే, సంతోషం. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ నేనేమనుకున్నానంటే ఇవన్నీ ఉంటాయి, కానీ నేను ఎవరిని నమ్ముకున్నానంటే వచ్చి వాలిపోయి ఎగిరిపోయే పక్షులు నేను నమ్మట్లేదు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీకు తగ్గట్టుగానే మీరు బలంగా ఉండే స్ట్రక్చర్నే పెడుతున్నా. పార్టీ మీరే బలం, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను కాబట్టి నేను ఎక్కడ వేరే విధంగా మిమ్మల్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయను. 1-2 సందర్భాల్లో మీకు మమ్మల్ని గుర్తించలేదు అనిపించచ్చేమో, కానీ అది స్ట్రక్చర్ తాలూకు ముందుకు తీసుకెళ్లే విధానంలో సమయం తీసుకుంటే తప్ప అది నెగ్లిజెన్స్ కాదు. అందుకని ఇవన్నీ అర్థం చేసుకొని మీరు ప్రాణాలు ఇవ్వద్దమ్మా, ఓటేయండి. పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వద్దు, బైకుల్లో ఫాస్ట్గా వెళ్ళొద్దు. మీకు దెబ్బలు తగిలితే ఓట్లు ఎవరు వేస్తారు? మీకు చిన్నపాటి గీసుకుంటే మాకు ఇంట్లో వాళ్ళ కోపం వస్తాయి. వీడి ఫంక్షన్కి వెళ్ళారు, ఇతని మీటింగ్కి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళారు, దెబ్బలు తగిలి మా అబ్బాయికి అని చెప్పి నాకు ఓట్లు వేయడం మానేస్తారు. అలా చేయకండి బాబు, దండం పెడతాను. బాగా క్షేమంగా జాగ్రత్తగా. అలాగే అందుకని మీరు
అన్నిటికంటే కూడా మీరు సైలెంట్గా ఎక్కువ చెప్పకండి. ఎవరెవరు వచ్చి ఒపీనియన్స్ అడుగుతూ ఉంటారు, మీరు ఏ పార్టీకి వేస్తారని చెప్పి. బాబు ఎవరికి చెప్పకండి, సైలెంట్గా ఓటేసేయండి. ఎందుకంటే కూర్చోబెట్టి వీళ్ళు తర్వాత ఏదో చెప్తున్నారు, మీరు సైలెంట్గా ఓటేయండి. నేను ఏంటి ఎదగడానికి నేను ఎందుకు ఇంత తపన పడతానంటే, ఇదే ఉద్దానం కానీ మనకి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది మనకి వైజాగ్లో. అది ఆ రోజున ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే నేను వచ్చి మాట్లాడి పిఎంఓకి ప్రైమ్ మినిస్టర్కి ఆఫీస్కి లెటర్ రాసి అందరికీ దాన్ని హైలైట్ చేస్తే, దాంతోపాటు మిగతా నాయకులు గొంతు కలిపితే అది ఈ రోజున ఆగిపోయింది. దాంట్లో ఉన్న అందరికీ ఉద్యోగాలు అట్లాగే ఉన్నాయి, పదిలంగా ఉన్నాయి. అంటే నేను కూర్చోబెట్టి నేను ఒక్కనే చేస్తానంటే నేను నమ్మను. నేను అందరిని 10 మందితో కలుస్తాను. కానీ మనం ఏదైతే ఆశయాలు ఒక్కొక్కరు ఒకలాగా వస్తారు రాజకీయాల్లోకి. కొంతమంది ఉదాహరణకి చంద్రబాబు గారు అబ్బాయి అంటే వాళ్ళ నాన్నగారు లెగసీ వారసత్వం కాబట్టి అవ్వాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అది వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చే హక్కు అనుకుంటారు. నేనేమనుకుంటానంటే ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంటాను. అంతేగాని నా కొడుక్కి వాళ్ళ కొడుకుల పిల్లలకి ఇవి ప్లాన్ చేయడానికి నాకు లేదు. నాకు అలాంటి ఆలోచించాలని అసహ్యం నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మా నాన్న మాకేమి ఇచ్చారు, మాకే చిన్నపాటి చదువు ఇచ్చారు, చదువుకోలేదు, ఏదో ఇంకోలాగా నేర్చుకున్నాం, బయటకు వచ్చాం, ఇంకోలా చదువుకున్నాం అనుకోండి. అలాగా విను. అలాగా ఇవన్నీ నేను చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తిని. దూరం చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఇది. ఇదేదో కూర్చోబెట్టాను నెక్స్ట్ 100 రోజుల్లో టెన్షన్లు నరాలు పేలిపోతే లేదు. రాజకీయం చాలా బాధ్యతగా చేద్దాం, చాలా బలంగా చేద్దాం. మన దగ్గర 1000 కోట్లు లేవు, ఏమి లేకపోయినప్పటికీ బలమైన వ్యూహంతో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగు పెడుతుంది. అంతవరకు నేను మీకు మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రతినిధులు శాసనసభలో అయితే అడుగు పెడతారు. అంతవరకు నేను మాటిస్తున్నాను. అంతటి వ్యూహం, రాజకీయ వ్యూహం, రాజకీయపు ఎత్తుగడలు నాకు వదిలేయండి. నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయను. ఒక వ్యూహం వేశానంటే ఒక అడుగు ముందుకేసే వ్యూహం ఉంటుంది తప్ప ఒక అడుగు వెనక్కి లాగే వ్యూహం అయితే నేను ఎప్పుడు వేయను. అది నాకు వదిలేయండి. అంతేగాని కూర్చోబెట్టి నేను ఏమి ఆశించకుండా దూరం వచ్చాను. నేను ఇంత దాకా వచ్చానంటే నేనేం చూసి ఒకసారి అనిపిస్తాయి, పక్కన ఇలాంటి వాళ్ళని పెట్టుకుని నేను ఎలా రాజకీయం చేస్తానంటారు. నేను చెప్తాను, నాకు ఈ వ్యక్తి కూలంకషంగా తెలుసు. ఈ వ్యక్తి ఎంత అవినీతిపరుడా, నీతి ఉన్నవాడా, మొత్తం నాకు తెలుసు. కాకపోతే నేనేం నమ్ముతానంటే, నా దగ్గరికి ఒకళ్ళు శరణను వచ్చి నీతో పనిచేస్తాను అనుకున్నప్పుడు, నువ్వు సమాజానికి ఉపయోగపడతాను అనుకున్నప్పుడు పడు. కానీ నన్ను వాడుకొని ఇంకా నువ్వు దోపిడీ చేద్దామంటే ఆ దోపిడీని చూస్తా కూర్చున్న వ్యక్తిని అయితే ఇంకా. అంటే మన భారతదేశ సమాజం ఏంటంటే ఒక క్రిమినల్ని కూడా, ఒక బందిపోటు మనకి పూలం దేవిని కూడా 10 మంది 12 మంది చంపేసిన ఆవిడని కూడా క్షమించి లోపలికి తీసుకొని ఆవిడని మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేసినంత గొప్ప సమాజం భారతదేశ సమాజం. అలాగే చాలామంది మాట్లాడుతూ ఉంటే మాకు ఈ డబ్బు ఇవ్వలేదు, మేము తప్పులు చేసామంటే మీరు రమ్మంటాను నేను. కానీ నేను సంపూర్ణంగా, మీకు ఇది కూడా చెప్తున్నాను, నేను సంపూర్ణంగా గుడ్డిగా నేను ఎవరు నమ్మను. అది మీరు మటుకు భరోసా పెట్టుకోండి. నేను గుడ్డిగా ప్రతి ఒక్క జన సైనికులకు కానీ ఆడపడుచున్న కార్యకర్తలకు కానీ నాకు తెలుసు ఇబ్బందులు ఏముంటాయి క్షేత్రస్థాయిలో, మాటలు పడాలి, ఇవన్నీ తెలుసు. నేను అందరికీ ఏం చెప్తాను, ఎందుకు అందరినీ రమ్మని చెప్పానంటే పాలిటిక్స్కి వాళ్ళందరూ చాలా క్లియర్ కట్గా అసలు ప్యూరిటానికల్ అంటే చాలా అసలు పూర్తి చాలా నిర్మలంగా ఉంటుంది పాలిటిక్స్ అనుకుంటా. అలాంటి అపోహలు మీకుంటే మీకున్నాయి, నాకు లేవు. పాలిటిక్స్ చాలా నీచంగా ఉంటుంది, పక్కన వాళ్ళే పొడి చేస్తారు, దరిద్రంగా ఉంటుంది. కానీ ఇంత దరిద్రాన్ని కూడా ఇష్టంతో నీకు లోపలికి రావాలంటే నీకు సమాజం పట్ల అంత పిచ్చి ఉండాలి, అంత ప్రేమ ఉండాలి. ఇది నాది అనుకోవాలి. నాకు అది ఉంది. నాకెవరో ఒకరోజు నేను ముఖ్యమంత్రి అయిపోతాను లేదా ఇంకోటి ఏదో అయిపోతాను రాలా. నేను మన వాళ్ళ కోసం పనిచేయడానికి వచ్చాను. ఇది మాది, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాట్లాడాలి. ఒక చిన్నపాటి ఉద్యోగ కొడుకుని నేను షూటింగ్లకి వెళ్తే నన్ను ఎవరో చేసిన తప్పులకి, ఎవరెవరో చేసిన తప్పులకి, దశాబ్దాలుగా చేసిన తప్పులు, నాయకులు చేసిన తప్పులకి ఎవరో నా రూమ్లోకి వచ్చి
ఇన్ని కోట్ల మంది నన్ను ఇష్టపడే వ్యక్తిగా ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో నన్ను కూర్చోబెట్టి ఆంధ్రాలో ఒకటి కానీ తిడతాను, నేను భరించాను. అది ఎవడో చేసిన తప్పులకి. అలాంటిది భవిష్యత్తులో ఎక్కడో చోటు ఇది ఆపాలి. అవకాశవాది రాజకీయాలకి సంపూర్ణంగా ఆపలేం, కానీ ఎంతో కొంత బలంగా దాన్ని ఎదుర్కోకపోతే వీళ్ళ అవినీతి, వీళ్ళ దోపిడీ ఎక్కువైపోద్ది. ఎక్కడో చోట దీన్ని ఎదుర్కోకపోతే, బలంగా నిలువరించకపోతే మనం ముందుకెళ్ళలేం. అందుకని చెప్పి అన్ని అవగాహనతో వచ్చిన వాడిని. అందుకని దయచేసి సంపూర్ణ సహకారాలు మీరు అందించండి. నా మీద భరోసా పెట్టండి. తప్పులు ఉంటే మనస్ఫూర్తిగా కరెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది ఒక్క రోజులో పార్టీ నిర్మాణం జరగదు. ఈరోజు మనం కూర్చోబెట్టి, మనకి ఉదాహరణకి జగన్ గారి పార్టీ ఉంటే వైసీపీ ఫస్ట్ ఆయన రిజిస్టర్ చేయలేదు. ఆ పార్టీ ఎవరు రిజిస్టర్ చేసిన పార్టీ. అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు సడన్గా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ప్రతి చోట కాంగ్రెస్ నాయకులు ఉంటారు, అది వైసీపీగా అవతరించింది. అలాగే ఒక ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని చంద్రబాబు గారి పార్టీగా అయిపోయింది. కానీ జనసేన ఒక్కటే మనలో నుంచి పుట్టిన పార్టీ. ఒక్కడు ఏమీ లేనివాడు, ఒక్కడు దెబ్బతిన్నవాడు, ఏమీ లేనివాడు, కానీ అఖండమైన ప్రజాబలం ఉన్నవాడు, అఖండమైన అన్నదమ్ముల్ని ఆడపడుచుల్ని సంపాదించుకున్నవాడు. ఆ బలంతో వచ్చాను రాజకీయాల్లోకి. మార్పు తీసుకొద్దాం. వాళ్ళకి 1000 కోట్లు ఉండొచ్చేమో, కానీ మనకి అలాంటి 1000 కోట్లు ఎదుర్కోగలిగే కొండంత జనబలం, అన్నదమ్ముల బలం, ఆడపడుచుల ఆశీర్వాదాలు ఉన్నవాళ్ళం. అందుకని విజయవంతంగా ఈ పోరాటం చేద్దాం. బలంగా చట్టసభలోకి అడుగు పెడదాం. జై హింద్.